ఇక్కడండి ఇక్కడ ప్రజలైతే బాగానే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడి ప్రజలు కూడా చాలా వరకు అయితే ఇక్కడ టూరిస్టులపైనే ఆధారపడుతున్నారు. లక్నో అనమాట, ఉత్తరప్రదేశ్లో ఉంది లక్నోలో చంద్రికాదేవి మాత టెంపుల్ అండి. ఇది కనకదుర్గమ్మ వారి గుడి అండి. ఇక్కడ ఎవరిని పిలుస్తారంటే ఇక్కడ కనకదుర్గమ్మ వారిని చంద్రికాదేవి అని పేరుతో పిలువబడుతుందండి. కనకదుర్గమ్మ వారిని అంటే ఇక్కడ వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళ భాషలో చంద్రికాదేవి అని చెప్పి పిలుస్తున్నారు. దాదాపు ఇక్కడ అమ్మవారు వెలిసి 500 సంవత్సరాల పైబడింది అంటున్నారు ఇక్కడ ప్రజలైతే. ఇక్కడ భక్తుల్ని కూడా చాలామంది కూడా అదే మాట అంటున్నారు. అమ్మవారి అసలు గుడి ఇదేనండి. చంద్రికాదేవి అని చెప్పి పిలుస్తున్నారు ఇక్కడ. చంద్రికాదేవి అంటే కనకదుర్గమ్మ తల్లి అన్నమాట. లోపలికైతే వెళ్దాం. మరి లోపల వీడియో అలౌడ్ ఉందా లేదా వెళితే కానీ తెలియదండి. ఇక్కడ తాయత్తులు కట్టించుకుంటున్నారు. హోమగుండం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు చేతికి తాయెత్తులు ఇవన్నీ ఎందుకు కట్టించుకుంటారో మీకు తెలుసండి. పూజలు కూడా వగైరా చేయించుకుంటున్నారు. అంటే ఇక తెలుసుగా ఇక మన అందరికీ ఏ నరదిష్టి తగలకూడదు, ఆ దేవుని ఆ దారాలు చేతికి కట్టుకుంటాం, ఎవరి చెడు కళ్ళు మన మీద పడకూడదని చెప్పేసి తాయెత్తులు కట్టించుకుంటారనమాట. చెట్లకు చూడండి ఆ ఎర్రటి క్లాతులు ఎలా కట్టారో మొత్తం మర్రి చెట్టుకు. లోపలికి అయితే వెళ్తున్నానండి. మరి రానిస్తారా లేదా తెలియదు. లోపలికి అయితే వెళ్దాం. మరి లోపల వీడియో తీయనిస్తారా లేదా తెలియదు. వెళ్ళటం అయితే వెళ్తున్నానండి. ఇక్కడ శివ పార్వతులు ఇక్కడ కొంతమంది అయితే దర్శించుకుంటారు. ఇక్కడ లోపలైతే అడుగుదాం, మరి ఏమంటారో తెలియదు. పూజలు అయితే జరుగుతున్నాయండి. శివ పార్వతులు అన్నమాట. ఇక్కడనే ఇదే మెయిన్ గుడి అన్నమాట శివ పార్వతులది. లక్నో అండి, ఇది లక్నో, యూపీలో లక్నో అన్నమాట. బక్షి తలాబ్ నుంచి రావాలి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే చంద్రికాదేవి అనమాట. శివపార్వతులు జ్యోతి కూడా వెళ్తుందండి. చాలా చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు చూడండి ఒకసారి అమ్మవారిని. కనకదుర్గమ్మ వారు. ఇదండి గుడి, అసలు గుడి అమ్మవారిది. నేను రాత్రి ఇక్కడ దాకా వచ్చా. అక్కడ ఆర్చి కనబడుతుందా, ఆర్చి దాకా వచ్చానండి. కానీ ప్రతిరోజు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వస్తూనే ఉంటారు. పక్కన కోనేరు ఉందండి. ఈ కోనేరులో శివుడి విగ్రహం చూడండి ఒకసారి.
కోనేరు మధ్యలోనండి. శివుడి విగ్రహం చూడండి, అక్కడ కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారన్నమాట. గంటలు చూడండి ఒకసారి, ఎంతెంత పెద్దగా ఉన్నాయి గంటలు. నేను గిట్ట గంట కొడతా ఒకసారి. ప్రతిరోజు వస్తుందండి, అంటే ప్రతిరోజు వస్తారండి ఇక్కడికి భక్తులైతే చంద్రికాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి. నేను గంట కొడుతున్నా. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ రావచ్చు, పడుకోవచ్చు ప్రశాంతంగా. ఎవరేమన్నారండి, ఇక్కడ హాయిగా పడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. చాలామంది అయితే దర్శనానికి వస్తున్నారు. సార్ మీకు లోపలికి తీసుకెళ్ళి చూపిస్తానండి మరోసారి. చూడండి, ప్రతిరోజు ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారు, దర్శించుకుంటూనే వస్తారు, దర్శించుకుంటారన్నమాట. ఇక్కడ ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వామివారి ఆ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ శివుడు అనమాట, శివలింగం. త్రిశూలం కూడా ఉంది చూడండి పక్కనే. చాలా అద్భుతం కదా. నందీశ్వరుడు, శివుడు, పైన నాగేంద్రుడు, పక్కన త్రిశూలం. దర్శించుకుంటూ ఉన్నారు ఇక్కడ భక్తులు. అయితే ఎక్కువ శాతం అయితే ఆడవాళ్ళే, స్త్రీలో కనిపిస్తున్నారు. చిన్న పాప చేతిలో పాలపీక పాలు తాగుతుందన్నమాట. ఓకేనండి, ఇది చంద్రికాదేవి మాత టెంపుల్ అన్నమాట. యూపీ అంటే వెనక గంట కొడుతున్న సౌండ్ వస్తుంది. యూపీ లక్నోలో చంద్రికాదేవి టెంపుల్కి అయితే వచ్చానండి. వీడియో చాలా బాగుంటుంది, చూడండి చివరి వరకు. చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తానండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఓకేనండి, ఓకే బాయ్, థ్యాంక్ యూ. బాబు ఈ అబ్బాయి ఇంతసేపు ఇప్పుడు నాకు కెమెరా పట్టుకుని హెల్ప్ చేశాడు అనమాట. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు ఇక్కడికి. ఓకేనండి. నేను 30 రూపాయలు కానుక తెస్తున్నానండి అమ్మవారికి. ప్రసాదం అయితే ఇచ్చారు. ప్రసాదం అది ఈ విధంగా ఉంది, మరి దేనితో అర్థం కావట్లేదు. భక్తుల్ని చూస్తున్నారండి, వస్తూనే ఉన్నారు. అందరు దర్శించుకుంటూ ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారండి భక్తులు అయితే. పిల్లలు మంచిగా ప్రసాదం తెచ్చుకొని తింటున్నారు వాళ్ళు. ఓకేనండి, ఇంతవరకు వీడియో
చేస్తున్నానండి. వీడియో చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను చాలా గత వీడియోలు కూడా చెప్పానండి. నేను ఫస్ట్ చెప్పాల్సిన మాటలన్నీ చివరిలో చెప్తా, చివరిలో చెప్పాల్సిన మొత్తం ముందు చెప్పేస్తానండి. ఓకేనండి. ఈ వీడియో చాలా చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు బాగుండాలి, అందరు చల్లగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలండి. ఆల్ పీపుల్ ఐ లవ్ యూ ఆల్.